రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. రైతు రాజశేఖర్ గారు 12 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఆ పంటల మధ్యలో అంతర పంటగా బెండను సాగు చేస్తున్నారు. బెండ సాగుతో పాటు అంతర పంటల ప్రాధాన్యతను వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. మీరు అంతర పంటల ప్రాధాన్యత గురించి ఎప్పుడు కూడా వివరంగా చెప్తుంటారు. అయితే ఈరోజు మీ పొలానికి వచ్చినప్పుడు కూడా చాలా పంటల్లో అంటే అవకాడో మహాగని మధ్యలో బెండ కనిపించింది, కొబ్బరి తోటలో బెండ కనిపించింది. అంటే ఇప్పుడు బెండను చూసుకుంటే మనం అంతర పంటగా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? దాదాపు 14 ఎకరాలమ్మా. నేను మీరు అన్న ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన కొబ్బరి, మునగ, అవకాడో, మహాగని ఇతరత్ర పంటల మధ్యలో కూడా మనం దీన్నే విరివిగా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఒకటి ఇది షార్ట్ టైం పంట, 30-32 రోజుల నాటికి తప్పకుండా క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఒక 27-28 అంటే వెర్సి 56 రోజులు మొత్తం కలిపి 60 రోజులలో పంట పూర్తవుతుంది. దాదాపు 27 నుంచి 30 కోతలు వస్తుంది ఇది. అంటే ఈ స్వల్పకాలిక పంట లోపల పైగా ఇది 4 ఫీట్ల కంటే పైన హైట్ పోకపోతే మాకు ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో అవి 5, 6, 10, 15 ఫీట్ల పైన ఉన్నాయి. మాగాని 15 ఉంటుంది, అవకాడో 10-12 ఉంటుంది, 8-9 ఉంటుంది. మళ్ళీ మునుగ కూడా మీకు 8 నుంచి మొదలుకొని 16-20 ఫీట్ల దాకా ఉంటుంది. వాటిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా వాటి నీడన హైయెస్ట్ టెంపరేచర్ను తట్టుకునే విధంగా షాడో ఆఫ్ టెంపరేచర్ ఈ వేడికి అందించడం మూలాన ఈ అంతర పంటల్లో ఉన్నప్పుడు 4 పంటలకు ఒకేసారి కలుపు నివారణ జరుగుతుంది. మల్చింగ్ షీట్లు వేస్తాం మేము కనుక మన కలుపు కూడా ఉండదు. ఇచ్చిన ఫర్టిలైజర్ యథాతథంగా మన క్రాప్కి అందుతుంది. తర్వాత క్రాప్ సమృద్ధిగా వస్తుంది, నాణ్యంగా వస్తుంది. మీరు ఇందాక చూసిరు, మీరు అక్కడ చాలా బాగా వస్తుంది, పాజిటివ్ ఉంటుంది, లేతగా ఉంటుంది, హైలీ ఆర్గానిక్ సైడ్ ఉంటుంది. మేము బెండి మాత్రమే వేయడం అధికంగా వేయడానికి కారణం ఏంటంటే ఒకటి ఈ 4 నెలల లోపల ఈ పంట పూర్తి అవుతుంది. రెండవది హైట్ దీని కంట్రోల్లో ఉంటుంది. వేరే పంటలకు ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు. పైగా ఇది ఎప్పుడు మంచి రేటే ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది. రైతుకు అందరికి పోను మాకు 5 రూపాయలు 10 రూపాయలు కేజీకి మిగులుతుంది. కనుక ఇది కొంత మాకు ఫర్టిలైజర్ కానీ ఇతరత్ర ఖర్చులకు కానీ లేబర్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా కలిసి వస్తాయి. కనుక మిగతా పంటల మీద వచ్చే పైసలు డైరెక్ట్ రైతుకు నేరుగా లభ్యమవుతుంది. కనుక ఈ సిస్టమ్ అడాప్ట్ చేయమని చెప్పేసి నేను రైతు సోదరులందరినీ కోరుతున్నా. ఎవరు పెడచోను పెడుతున్నారు, ఫోన్లు చేసి అడగడమే తప్ప పాటించడం మాత్రం లేదు. నేను అందరి సోదరులకు చెప్తున్నా, మీరు కష్టపడి అన్నీ మర్చి వ్యవసాయంలో మట్టిలో మట్టి అయితే కష్టపడుతుండ్రు. తెలివితో అవగాహనతో తెలియకుండా ఎవరి దగ్గర తెలుసుకొని క్షుణ్ణంగా బాగా కష్టపడి తెలివిగా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే మనం ఊళ్ళలోనే హాయిగా రైతు స్నేహం వ్యవసాయం చేస్తూ అందరిలాగానే మనం కూడా దర్జాగా బతుకోవచ్చు. సార్, ఇప్పుడు మనం 12 ఎకరాల్లో ఈ అంతర పంట బెండ చూసుకుంటే దాదాపు 4 ఎకరాలకు సమానం అన్నారు కదా. ఇప్పుడు విత్తనం పెట్టినాక ఎప్పటి నుంచి మనకు ఖాతా స్టార్ట్ అవుతుంది, ఎన్ని కోతలు వస్తుంది మొత్తం? విత్తనం పెట్టినప్పటి నుంచి సరిగ్గా 30 నుంచి 32 రోజుల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డే బై డే రోజు విడిచి రోజు ఖాతా తెంపుతాం మనము. 27 నుంచి 30 కోతలు వస్తుంది. మేనేజ్మెంట్ ప్రాపర్ ఉంటే, పొలం మంచిదైతే, నీరు ఇవ్వడం మంచిదైతే, ఫర్టిగేషన్ ప్రాపర్గా ఉంటే, వాటిని పైనుంచి మందులు కొట్టడం అవన్నీ సవ్యంగా చూసుకోగలిగితే చీడలు అవి దాపురించకుండా, స్పెషల్లీ పండుగ డేంజరస్ దీనికి బెండకు. అవును. తర్వాత నల్ల పేను వస్తుంది. ఈ 2 చాలా డేంజరస్ అవి. తర్వాత లద్దె పురుగులు అవన్నీ కామన్, అవి పెద్దగా ఉధృతంగా ఉండవు. కానీ 2 ఒకటి నల్ల పేను, ఒకటేమో పండుగ వల్ల భయంకరమైనది ఏంటంటే పండుగ కనిపించదు. అది ఎప్పుడైతే రంధ్రం కొట్టి వెళ్ళిపోతుందో తర్వాత ఆటోమేటిక్ బెండకాయ తిరిగిపోయి లోపల పుచ్చు ఏర్పడుతుంది. అలా పుచ్చు ఏర్పడుతుంది. దాంట్లో లార్వా క్రియేట్ అవుతుంది. ఆ పండులో ఉన్న ప్రత్యేకత అది. జామ పండును కూడా అట్లనే పాడు చేస్తుంది. పండుగనే ప్రధాన శత్రువు రైతుకు. ఇదే కాదు, కనీసం 8-10 రకాల పంటలను మీరు ఆనగ కానీ, బెండ కానీ, బీర కానీ, జామ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ అన్ని హార్టికల్చర్స్కు పండుగనే ప్రధాన శత్రువు. వీటిని కంట్రోల్ చేసుకోవాలి. వీటిని ఖచ్చితంగా ప్రతి 6 రోజులకు 8 రోజులకు మీ శుభ్రతను బట్టి, మీ పంట విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. పంట తెంపినాక సార్ట్అవుట్ చేసేటప్పుడు ఎంత పంట నష్టపోతుందని. ఓసారి 5, 10, 20, 30, 50% కూడా పంటలు నాశనం అయిపోతాయి. అంటే అప్పుడు వేరే పక్క చేసి ఏర్పరచవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మందులు ప్రాపర్గా పెట్టుకుంటే
ఉధృతిని బట్టి అవి కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రధాన పంట చూసుకుంటే ప్రధాన పంటకు ఈ 2 సార్లకు మధ్యన మనము ఈ బెండ వచ్చినట్ట ఇప్పుడు ఇటు 2 ఫీట్లు అటు 2 ఫీట్లు ఎడమ ఉండేటట్టు చూసుకోవాలి. మధ్య పెట్టిన పంటకు 2 దిక్కుల 2 ఫీట్లు ఎడమ ఉండేటట్టు చూసుకోవాలి. దానివల్ల వెలుతురు కానీ సూర్యరశ్మి కానీ గాలి హాయిగా శుభ్రంగా ఆడితే రోగాలు తక్కువ వస్తాయి. అది గాలి విస్తరించడం వల్ల ఆక్సిజన్ ప్రాపర్గా ఎయిర్లకు కానీ చెట్టుకు కానీ అందుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అది గ్రహించి మనకు కావాల్సినంత మంచి పంటనివ్వడానికి అది ప్రిపేర్ అవుతుంది ప్లాంట్ కనుక. ఎప్పుడు కూడా డార్క్ అయిపోయి సాంద్రతను దగ్గరగా డెన్సిటీని క్రియేట్ చేసుకోకపోతే మన డెన్సిటీ క్లియరెన్స్ లేకపోతే తప్పకుండా పంట నష్టపోతుంది. కలరు రాదు, టేస్టు రాదు, ఎదుగుదల ఉండదు, ఇన్ని సమస్యలు వస్తాయి. విడిగా ఉండి వాటికి కావాల్సినంత స్థలమే ఉండి కింద కడుపు నిండా అన్నం దొరికితే ఎప్పటికప్పుడు వస్తుంది. జనరల్గా వచ్చే 75% క్రాప్ కన్నా 100% కూడా వస్తుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇదే బెండ చెట్టును బలవర్ధకంగా ఉంటే పూర్తిగా 30 కోతలు అయిపోయాక అడుగున 6 నుంచి 9 ఇంచుల కాండం పెట్టి కట్ చేస్తే దానికి కూడా మళ్ళీ కోత వస్తుంది. ఇంకో 4 రోజులు క్రాప్ వచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే వేరే క్రాప్ వేసుకోవడానికి విధి లేకున్నప్పుడు ఆ వచ్చే పైసలు ఎందుకు పోవాలనుకుంటే చేసుకుంటే ఓ 30-40 పైసలు అంటే దాంట్లో కూడా క్రాప్ వస్తుంది. సరే, ఇప్పుడు 2 ప్రధాన పంటల సార్ల మధ్యన బెండ పెట్టుకున్నాం కదా, మరి దీనికి వచ్చేది ప్రధాన పంటను ఏమన్నా తెగుళ్ళు కానీ డిస్టర్బ్ చేయవు? కొంత బెండ వల్ల వైరస్ అనేది ఉంటుంది తప్పకుండా. దానికోసం ప్రివెన్షన్ మనకు వచ్చే ఆమ్దాన్లో ఒక 25% దాన్ని కేటాయిస్తాం మనం. అది మంచి మాట అడిగారు మీరు. బెండకు ఆ ప్రాబ్లం ఉంది. ఉదాహరణకు ఎవరైతే బీర వేస్తారో దాంట్లో బెండ వేయకూడదు, కానీ మేము వేసుకుంటూ ఆ రిస్క్ను కూడా ఫేస్ చేస్తాం. బీరలో కూడా మళ్ళీ బెండ వేసినాం. ఎందుకు లేదు, మనకు వచ్చేది బీర కూడా మీకు అంతే టైం పడుతుంది. అంత టైంలో దులుపుకొని బయట పడకము అంటే మొదటి 35 రోజుల దాకా ఏ నీడ వచ్చేది లేదు. అది వచ్చేదంతా కేవలం 15 నుంచి 20 రోజులే నీడ. 30 రోజుల కల్లా పందిరి వాకింది కదా, ఆడికెళ్ళి ఇంకెంత రోజులు ఉంటుంది? అది హార్డ్లీ ఇంకా 2 నెలలు ఉంటాయి, 60 రోజులు. 60 రోజుల కల్లా మాకు ఒక 4-5 స్ప్రేలు వస్తాయి, కొట్టేసి పెడతాం. ఇప్పుడు మనం ఈ అంతర పంట పెట్టుకున్నప్పుడు కూడా ఈ బెడ్ చూసుకున్నాం కదా, బెడ్లో మామూలుగా మనం ప్రధాన పంటగా బెండ సాగు చేసినట్టే మొక్కల దూరం ఉంటుందా ఈ బెడ్ మీద? అవును, అన్నీ ఒకే సైజులు వేస్తాము. మనకి ఎంతెంత ఎడమ కావాలనో దాన్ని బట్టి అన్ని బోదలు వదిలిపెట్టేసి మధ్యన వదిలిపెట్టుకొని మిగతా పంటలు వేస్తాం. మీరు చూస్తున్నారు కదా, 15 పెట్టినాము. అది 5 ఫీట్లు దానికి మధ్యన 5 ఫీట్లు ఉంది. అప్పుడు చెట్టు పెడితే ఇటు 2.5 ఇటు 2.5 చెట్టు పెరుగుతుంది, అయిపోయింది, బ్యాలెన్స్ కదా. అట్లా క్లియరెన్స్ ఎక్కడ ఇబ్బంది ఉండదు మీకు. ఈ బెండ చెట్టుకు ఎంత వచ్చింది సార్? 1 ఫీటు బెండ 1 ఫీట్ కంటే ఎక్కువ విస్తరించదు. అదేదో ఇండియాలో ఎక్కడో ఉన్నాయేమో వేరే చెట్లు, కానీ ఆల్మోస్ట్ ఆల్ 95-98% ఒక సింగిల్ ప్లాంటే పోతుంది. అది బాగా కుదురుగా ఎక్కువ బలవర్ధకంగా ఉన్న భూమిలా, లేకపోతే మనం ఇచ్చిన కర్బనాన్ని బట్టి, మనం ఇచ్చిన ఫీడింగ్ని బట్టి, ఫాడర్ని బట్టి కొన్ని పంగలు పెట్టుకుంటూ వస్తాయి. పుట్టినప్పుడే సైడ్లో కూడా వస్తాయి. అయితే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే చిన్న బట్టి చిన్న కట్టలాకేసి అందులో ఇత్తనం బట్టి ఇదే బండ, ఇదే తోట, ఇదే చెట్టు అనుకుంటారు. అట్లా కాదు. మీకు 28-30 కోతలు రావాలనుకుంటే మినిమం మీకు 2 ఫీట్ల వెడల్పు మట్టితో కట్ట ఉండాలి. అది రిడ్జు బోధ అట్లా ఉంటేనే ఆ చెట్టు పెరగడానికి ఇన్ఫ్లుయెన్స్ దొరుకుతుంది దానికి. దాని వేళ్ళు విస్తరించుకుంటే పైకి క్రాప్ వస్తుంది. ఈ చిన్నగా ఉన్నది అనుకోండి, చిన్నగా నర్సరీ మొక్కలాగా అందులో పెట్టి ఆడనే ఉంటే 8 నెలలు 10 నెలలు సంవత్సరం కూడా అట్లే ఉంటుంది, పచ్చగా ఉంటుంది, పంట మాత్రం సేమ్ అట్లా అవుతుంది. ఇది కూడా సార్ మీ బెండకాయలు ఇందాక చూసినప్పుడు మంచిగా ఉన్నాయి, కండ శాతం కూడా ఎక్కువ ఉంది. అంటే ఏంది విత్తనం ఏం వాడేది సార్? ఇది ప్రగతి సింజెంటా కంపెనీలో ప్రగతి అనే బ్రీడ్ వాడినాం మనం. ఇది బాగా వచ్చింది, చాలా లేతగా ఉంటుంది, సైజు పెద్దగా ఉన్నా లేతగా ఉంటుంది. ఇవి బెండకాయ ముదురు వచ్చింది, దొడ్డుకు వచ్చింది, బాగాలేదు, కలర్ బాగాలేదు అనే ప్రసక్తే లేదు. క్లోరోఫిల్ బాగుంటుంది, రుచి బాగుంటుంది. అది ఇంకొకటి చాలా మందికి అపోహలు ఏమున్నాయంటే సన్న బెండకాయ చిన్న బెండకాయ తిందాము, లేత బెండకాయ తిందామనే ఆతృత ఉంటుంది. అది తప్పు. బెండకాయ సమృద్ధిగా పెరిగితేనే, అంటే ముదరకుండా ఉన్నప్పుడు ఎంతవరకు అయితే ముదరదో అంతవరకు దాన్ని తినాల. అప్పుడే దాంట్లో కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా మనిషికి దొరుకుతాయి. నేను ప్రజలకు అది నా విన్నపం అనుకోండి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. తినేవాళ్ళు కానీ పండించేవాళ్ళు ఇద్దరు కూడా. ఏమవుతుంది అంటే జర్ర ముదిరితే పాడైపోతుందో, మార్కెట్లో రేటు రాదని వీడు బాధపడతాడు,
ఈ ముదురు తెచ్చినావు కనుక నేను కొననే 10 రూపాయలు తక్కువ చేయమని వాడు కొట్లాడతారు. ఇద్దరి మధ్యన ఏంటంటే కొన ఇరిచి చూస్తే అది లేతగా ఉన్నదని లెక్క. అప్పటిదాకా ఎంత పెద్దగా అయినా తీసుకో, ఏం కాదు విషయం అది. అందులో క్లోరోఫిల్ పత్రహరితం అనేది బాగా ఉందా, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంది. తిని కూడా చూడండి, విరిచి చూడండి, అర్థమవుతుంది. ముదిరితే కాయ గట్టిగా కర్రమని చప్పుడు వస్తుంది. అలా లేకున్నంత వరకు ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు. మనకి దిగుబడి కూడా రైతుకి ఎక్కువ వస్తుంది కదా, తినే వాళ్ళకు కూడా వాల్యూస్ సబ్సిడీ దొరుకుతాయి కదా. సార్ ఇప్పుడు మనం చూసే బెండ చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్ని రోజులు ఇవి దిగుబడి ఎట్లా ఉంది సార్ ఈ కంపెనీ? మీరు 45 days అయింది సార్. ఇప్పుడు దాదాపు 7 కోతలు దిగొచ్చా ఇది ఈజీగా? 7 కోతలు దిగింది. ఈ విత్తనం మంచి దిగుబడి ఇస్తుందా? బ్రహ్మాండంగా ఇస్తుంది. ఇంతకుముందు వేరే మేము సింజంటా నావీ పెట్టినాం, ఈస్ట్ వెస్ట్ నావీ అని పెట్టినాము. అది బాల ప్రతిభ అనేది ఇప్పుడు దీంట్లో వచ్చింది. ఇది బాగుంది. ప్రతిభ కాదు, ప్రగతి అనే బ్రీడ్ ఇప్పుడు పెట్టినాము. మన సాయి కుమార్ రెడ్డి గారు రికమెండ్ చేసిండ్రు. బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకోటి ఇది లేతగా ఉండి కలర్ గ్రీన్గా ఉండి వెయిట్ పెరుగుతుంది. దీంట్లో ప్రత్యేకత అది, వెయిట్ పెరుగుతుంది. ఇది అంటే కాయ నాణ్యతతో వస్తుంది. చూడడానికి కానీ తినడానికి కానీ రుచిగా ఉంటుంది కనుక అటు రైతులకు పైసలు వస్తాయి, తినే వాళ్ళకు బలం వస్తుంది. అంటే ఇది ఎకరం వారీగా మనం చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్గా 12 ఎకరాల అంతర పంట 4 ఎకరాలకు ఈక్వల్ కదా మనది. ఎకరం వారీగా చూసుకుంటే ఇది ఎంత దిగుబడి రావచ్చు సార్ పంటకాలం పూర్తయ్యే వరకు అందాదా? ఇప్పుడున్న లెక్క ప్రకారం నాకు ఈడ 150 కిలోలు ఈ 5 ప్లాట్లలో వస్తుంది. 5 ప్లాట్లు రమారమి 2 అంటే 1.5 ఎకర్కు 1.5 ఎకర్కు నాకు ఎప్పుడు వచ్చినా కానీ 150 కేజీలు వస్తుంది. ఎవ్రీ సెకండే 150 కిలోలు వస్తుంది. రమారమి మీరు 30 క్రాపులు పెట్టుకోండి, అట్లా 4.5 టన్నులు వస్తుంది. 4.5 టన్నులు వస్తుంది అంటే మీకు యావరేజ్ 30 రూపీస్ పెట్టుకోండి, 1,50,000 రూపాయలు పైచీలకు వస్తాయి మనం ఎకరన్నర వారీగా చూసుకుంటే అంతే. అయితే ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది సార్? ఏ మార్కెట్ పోతే మనది ఇదంతా? శంషాబాద్ మార్కెట్నే మస్తు అమ్ముతుంది. హైదరాబాద్ కూడా వేరే ఆర్గానిక్ సైడ్ వాళ్ళు తెప్పించుకుంటున్నారు. అది ప్రతి 2 రోజులకు ఒకసారి మేము తెప్పినప్పుడల్లా 3 నుంచి 4 క్వింటాలు వాళ్ళకి పోతుంది. మిగతా 1-2-3 క్వింటాలు ఇక్కడ శంషాబాద్ మార్కెట్కి వేస్తాము. నిన్న అయితే 45 రూపీస్ అమ్మింది. మొన్నటి వరకు 30-35 మధ్యలో వేరియేషన్. అంటే సీజన్లను బట్టి, వర్షాలను బట్టి, జనాల పండుగలను బట్టి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కనుక ముబ్బడిగా పోతుంది కనుక రేటు బ్రహ్మాండంగా వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ అంతర పంటలకు సంబంధించి చూస్తే ఈ వేరు వ్యవస్థకి ఏం డిస్టర్బ్ ఉండదా? ఈ బెండ చిన్నగానే ఉంటుంది కదా. చాలా సార్లు వాళ్ళు నేను పెట్టుకున్న ప్రదేశాన్ని దానికి నిర్ధారణ చేసిన తర్వాతనే వేరే పంటల వేరును కూడా నిర్ధారణ చేసిన ఇంకొకటి ఇది డామినేట్ చేసే ప్రసక్తే లేదు కదా తల్లి. 3 నెలల తర్వాత లాగేస్తాం, ఏర్తో సహా లాగేసిన తర్వాత దీన్ని కాంపిటీషన్ చేసే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? దట్స్ వై వి హావ్ సెలెక్టెడ్ బెండి. ఇప్పుడు 3 నెలల తర్వాత మనం ఈ పంటకాలం అయిపోతుంది, మళ్ళీ ఈ బెడ్లు ఉంటాయి కదా, మళ్ళీ ఏం పెట్టుకోవచ్చు? ఈ చెట్లు పెద్ద ప్రధాన దున్నుకొని మార్చుకుంటాం దాన్ని. అప్పుడు బీన్స్ వేసుకోండి, బీర వేసుకోండి, చిక్కుడు వేసుకోండి, పొద చిక్కుడు వేసుకోండి, గోబీ వేసుకోండి, టమాటోస్ పెట్టుకోండి. హైట్ దాన్ని ఏ వస్తువైనా పెట్టండి, తీగ జాతి కాకుండా. ఓకే, అది గోబీ పెట్టండి, గోబీ ఫ్లవర్ పెట్టండి, కాలీఫ్లవర్ పెట్టండి, బ్రహ్మాండం కోసం పుచ్చకాయలు పెట్టండి. ఈ లెక్కను చూస్తే మనం తక్కువలో తక్కువ ఒక పంటకాలం 3 నెలలు అనుకున్నా కూడా సంవత్సరానికి ఒక 3 క్రాప్స్ కంపల్సరీ వస్తాయి. 3 తీయొచ్చు పక్కా. సమ్మర్ అనే బాధ కూడా లేదు, ఎందుకంటే పైన చెట్లు ఉంటాయి, టెంపరేచర్ తప్పకుండా కాపాడుతూనే ఉంటది. ఇప్పుడు అవకాడ కోసం మాగాని పెట్టినా నేను, ఇప్పుడు వీటి కోసం మాగాని కూడా పనిచేస్తుంది కదా. నిజమే, వీటికి షేడ్ ఇస్తుంది, ఎండాకాలం కూడా మనకు మంచి క్రాప్ వస్తుంది. ఇంకా చిత్రం ఏంటంటే పార్షల్ షేడ్ ఇస్తుంది, ఎప్పుడు కూడా నిండుగా ఇట్లా కమ్మేదు మేఘం లాగా విడదీసి ఉంటది. ఆకులన్నీ ఎప్పుడు జల్లబట్టినట్టు ఉంటాయి. అంటే పార్షల్ షేడ్ అంటది దీన్ని, కదిలిక ఉండే మేఘం. అది ఛాయ అనేది కంప్లీట్ గా డామినేట్ చేయదు. జరిగినప్పుడు ఏమైతే సూర్యరశ్మి పడుతుంది కదా, మరి దానికి 50% అందినట్టేగా. అది ఇంకోటి ఎండాకాలంలో టెంపరేచర్ లో ఆటోమేటిక్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ టెంపరేచర్ ఊహించండి, ఇప్పుడు 30 కంటే తక్కువ ఉంటుంది. మరి బయటకు వెళ్ళండి 35-36 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్.
ఎండాకాలం కూడా కూరగాయలకు ధర ఉంటుంది కాబట్టి మనం అది కూడా అదనపు ఆదాయంగా మంచి ఆదాయం కూడా వచ్చే ఛాన్స్. ఇది ఆదాయం సంపాదించుకుంటే వాడు మళ్ళీసారి ఉద్దన్న పెడతాడు. అది నేర్చుకోవాలి ముందు. అంతర్ పంట వేసుకుంటే నాకు ఏ నష్టం లేదు అన్నది అతను నేర్చుకోవాలి. దానికి అతను నిర్ధారణ చేసుకొని దిగాలి అందులోకి. సరే, ఇప్పుడు ఈ అంతర్ పంటలు ఏ ప్రధాన పంట చూసుకున్నా కూడా ఎన్నేళ్ల పాటు ఇట్లా పెట్టుకోవచ్చు మనం? మీరు లాంగ్ టర్మ్ క్రాప్ ఎప్పుడు మునుగా 2 సంవత్సరాలు మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకుంటాం మునుగా. కానీ అవకాడో 4 సంవత్సరాల తర్వాత అవకాడో పంటకు వస్తుంది కనుక అప్పుడు మునుగా పెట్టుకోం మనం. నా దగ్గర వరకు అనుభవం చెప్తున్నా. మునుగా 4 సంవత్సరాల దాకా వేసుకోవచ్చు కనుక 2 పంటలు వస్తుంది. అంటే సంవత్సరానికి ఓ పంట, చెట్టు మొత్తానికే క్రాప్ తీసేసే పంట మరొకటి. అంటే 2 టైమ్స్ మునుగ చెట్టును తీసేసి కొత్త పంట వేసుకునే రకంగా 2 సార్లకు వస్తుంది. 4 సంవత్సరాల నాటికి అవకాడో క్రాప్కి వస్తుంది కనుక ఈ 2 పంటలు తీసి మానేస్తాం. ఆ 4 సంవత్సరాల నాటికి అవకాడో క్రాప్కి వచ్చేటప్పటికీ మధ్యాహ్న క్రాప్లు కూడా వేయం మనం. ఆ పైన మాగాని 4 సంవత్సరాల నాటికి మినిమం 30 to 40 ఫీట్ పైకి పోతుంది. ఆ షేడ్ రావడం వల్ల ఇంకో సంవత్సరం నాటికి స్కై ఫ్రూట్ వస్తుంది. ఇది మాగానికి ఎకరాకి 50,000 రూపాయలు దానికి అదనపు ఆదాయం. దాంట్లో కూడా సేమ్ బాదం పలుకుల్లాగా స్కై ఫ్రూట్లో ఉంటుంది. అవి ఒక ఎకరాకి రమారమి మా అంచనా ప్రకారం 50,000 రూపాయలు ఆమ్దాని ఉంటుంది. దాంతో 12, 13, 15 సంవత్సరాల మధ్యన 28 ఇంచుల డయాతో కోతకు వస్తుంది కర్ర. అప్పుడు కోసుకుంటే అది అయిపోగానే దానికంటే ముందే మనం కావాల్సినంత వేరే వస్తువులు ఏమైనా కావాల్సి ఉంటే చెట్లకు పెట్టుకొని దీనికి నీడనిచ్చే చెట్లను మళ్ళీ పెంచుకోవాలి మనం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకేమో అవకాడో ఉంది, మహాగని ఉంది, మునగ ఉంది, బెండ ఉంది. అంటే ఈ తక్కువలో తక్కువ ఇట్లాంటి బెండ కావచ్చు, మునగ కావచ్చు, ఒక మెయిన్ పంట అవకాడో మన మహాగని అనుకున్నా కూడా ఇవి ఒక 3 ఏళ్ల పాటు అయితే మనం దిగుబడి తీసుకోవచ్చు. శుభ్రంగా ఏటా 3 క్రాపులు తీసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ తీసిన పంట మీద చెప్పినా కదా, ఒకసారి ఇది వేసినాను. ఫస్ట్ బెండ వేసిన, తర్వాత పొద చిక్కుడు వేసిన, తర్వాత బంగాళదుంప వేసిన. ఒక సంవత్సరం వల్ల ఇది కేవలం నా 12 నెలల పీరియడ్లో అంటే కొద్దిగా ఎడమ ఇస్తాం కదా, 4, 5 రోజులు, 10 రోజులు, అవి కలుపుకొని 3 పంటలు 90 రోజులు. మళ్ళీ నా అవకాశాన్ని వచాయించుకోనికేమో మాగాని వేసుకున్నాను. అది పంట ఇస్తుంది, కర్రని ఇస్తుంది, పండు ఇస్తుంది. మాగాని కూడా వృధా పోయే వస్తువు కాదు. ఆఫ్టర్ 15 ఇయర్స్ కనీసం మీకు 5 నుంచి 6 ఘనపుట అడుగుల కర్రని ఇస్తుంది. అది ఘనపుట అడుగు మినిమం మీకు 400 నుంచి 4,000 నుంచి 6,000 రూపాయల ఘనపుట అడుగు కర్ర. ఏది మాగాని. సో మీకు 6 అంటే ఏమైంది? 3 మూల 6, 3 మూల 9, 6 ఘనపుట అడుగులు వచ్చింది మీకు. మీరు ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ 3,000 రూపాయలు అమ్ముతుంది. అప్పుడు 6 మూల 18,000 వచ్చినట్టే కదా. ఒక చెట్టు 18,000 ఇస్తుంది 15 ఇయర్స్కు. అంటే సంవత్సరానికి 1000 రూపాయలు వచ్చినట్టే కదా. ఇంకా దీనికి నీడనిచ్చే పైసలు ఇచ్చే. మరి గొర్రెలాగా ఇది ఈయన పైసలే, ఇసుకపోయిన పైసలే. మన తెలంగాణలో అంటారు కదా, గొర్రెని గొర్రెరా, అది ఈయన పైసలే, ఇసుకపోయిన పైసలే అంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రైతుల నుంచి ఏంటంటే సార్ ప్రధాన సమస్య పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, నష్టాలు. తీరా అమ్మనీకపోతే అడవి, కొననీకపోతే కొరివి అన్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకని ఇంకా ఈ అంతర పంటల విషయంలో ముందుకు రాలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు పొలాలలో? వాళ్లకు ఆ అవేర్నెస్ లేదు, ఏమరపాటు, లాపర్వా, ఆ సోమరితనం ఉంది కనుకనే నేను మీ అసంటి వాళ్ళని దండం పెట్టి పిలుచుకొని అది ఇలా చేయండి, వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ వస్తుందేమో, వస్తే వాళ్ళకి ఏమైనా నేర్పిస్తామేమో, దాని ద్వారా వాళ్ళు కూడా పెంపొందుతారు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుందనే మా తపన. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను బతకడానికో మీరు బతకడానికో కాదు. ఇది రైతు సోదరులు తెలియక అమాయకత్వం లోపల తెలివి తక్కువతో సోమరితనంతో నష్టపోతున్నారు కనుక బాగుపడాలంటే అవేర్నెస్ పెంచుకోవాలి. ఎంతసేపు గాడిద కష్టం చేస్తే గాడిదకి మూటలు వేస్తే తీసుకుపోయి రేవున పడేస్తుంది, ఉన్న గడ్డి వేస్తే ఇంటికి వచ్చి పంతుంది. అది దానిలాగా బతకొద్దు, గుర్రంలాగా బతకాలి మనం. స్మార్ట్ వర్క్ కావాలి, హార్డ్ వర్క్ కాదు. అవేర్నెస్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ అనే లైఫ్. అది మనిషికి అవగాహన అనేది కంపల్సరీ. ఒకవేళ లేకపోతే అరువు తెచ్చుకో, ఇంకో వ్యక్తితో సంపర్కం ఏర్పరచుకో, అయ్యా పని వాడిని అర్థించు, తెలియనప్పుడు తెలుసుకొని పని చేయి, నష్టం రాదుగా. ఏ వ్యవసాయదారుడైనా నీటి వసతి ఉన్న ప్రతి వ్యవసాయదారుడు అదనంగా అంతర్ పంటలు వేసుకుంటే అతనికి డోకా ఉండదు.
వాతావరణ పరిస్థితులు అనుకూలించకుండా ఏదైనా ప్రాబ్లం సంభవించినా కానీ వేరే పంటల వల్ల నష్టపోకుండా నిలదొక్కడానికి అది ఊతమిస్తుంది. కనుక తప్పకుండా అంతర పంటలు వేయాల్సిందే. దైవం మంచిగా చూసి అన్ని వాతావరణ పరిస్థితి బాగుంటే ఇవన్నీ ఖర్చుల కింద పోతే రొక్కం ఇంటికి వస్తుంది. ఒకవేళ అవి నష్టపోతే ఈ డబ్బులన్నా మీకు వచ్చి మీకు నష్టాన్ని పూడుస్తాయి. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. అంతర పంటలు అదనపు ఆదాయాన్నిచ్చే వనరులని, కాబట్టి రైతు తన పొలంలో ఎక్కడ వీలైతే అక్కడ అంతర పంటలను వేసుకోవాలని సూచిస్తున్నారు రైతు రాజశేఖర్ గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.